అమ్మవారి పాదముల యొక్క గొప్పతనం అంటే ఏమిటో తెలుసా అండి? స్వధర్మమునందు నిలబడడంలో వచ్చేటటువంటి తొట్టుబాటు కలగకుండా కాపాడుతుంది ఆవిడ. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. హరిశ్చంద్రుడు సత్యహరిశ్చంద్రుడుగా ఉంటాను అంటే అది ఆయన గొప్ప విషయం. ఆయన నేను సత్యహరిశ్చంద్రుడుగా ఉంటానయా, నేను అబద్ధవాడిని అన్నాడు. భార్య మీరు మీ దిక్కుమాలిన సత్యవ్రతమును దీనికోసం అని చెప్పేసేసి రాజ్యం వదిలేశారు, ఏమిటండి అడవిలి పాలైపోవడం ఏమిటి, నన్ను నమ్మేయడం ఏమిటి, మిమ్మల్ని నమ్మేసుకోవడం ఏమిటి? ముందు ఎవరు నమ్మేశాడండి? తన నమ్ముకోలేదు, ముందు భార్య నమ్మేశాడు. భార్య నమ్మేస్తుంటే అలా నిలబడింది అంతే. ఆవిడ అమ్మేశాడు ధనం ఇచ్చేస్తే. ఆవిడ ఏడుస్తూ వెళ్ళిపోయింది తప్ప ఆవిడ పతిని నిందించలేదు. ఇంత సత్యవ్రతం కలిగిన భర్త అంది. ఆఖరణ కొడుకు చచ్చిపోయాడు, లోహితాస్యుడు. చచ్చిపోతే వచ్చి చెప్పారు పిల్లలు, అమ్మ నీ కొడుకు చచ్చిపోయాడమ్మా, చచ్చిపోయే ముందు ఏడ్చాడు, అమ్మకి నా నమస్కారం అని చెప్పండి అని చెప్పాడమ్మా, చీకటి పడిపోయింది, క్రూర మృగాలు ఎత్తుకుపోతాయి శవాన్ని, వెళ్ళి తెచ్చేసుకో అని చెప్పారు. ఆవిడ్ని ఎవరికి అమ్మేశారో ఆయన భార్యకి వెళ్ళి చెప్పింది, అమ్మా కొడుకు చచ్చిపోయేటమ్మా ఒక్కసారి చూసి వస్తానంది. ఆవిడంది, దున్నపోతల్లే ఉన్నావు, ఏదో వంక, చచ్చిపోతే చచ్చిపోయాళ్లే, నా కాళ్ళు పట్టి వెళ్ళింది. ఆవిడ కాళ్ళు పట్టింది. అప్పుడు కూడా ఒక్క మాట అనలేదు భర్తని. అలా అనకుండా ఉండడం అంత తేలిక విషయం కాదు. పతివ్రతగా నిలబడాలంటే అమ్మవారి అనుగ్రహం ఉండాలి. కాళ్ళు పట్టి ఏడుస్తూ వెళ్ళింది. చచ్చిపోయి ఉన్నాడు కొడుకు. ఎవరు తండ్రి? ఈ సమస్త భూమండలాన్ని ఏలినటువంటి చక్రవర్తి. ఒక్కొక్కడు అటువంటి స్థితిని పొందిన భార్య పాతివ్రత్యానికి, భార్య ఉపాసనకి గొప్పవాడయ్యాడు. చిత్రనళీయంలో అంటారు, సార్వభౌమ పదంబు శరణిభైరిన భోగి వంటలవాడవుచు బెరగెనేడు, విమలాతపత్రముల్ వెలయగల్గిన నేడు వర్షాతపతముల మెలగెనేడు, కను సన్నదొరల చేతన యాజ్ఞగును విభుండు వెలయ ఒక్కని యాజ్ఞ బరగెనేడు, భయద కోదండ ఖడ్గముల్ పట్టు వీరుడు గరిటయూ క్రోవియూ పట్టెనేడు, విపుల కేసరి నక్కట పిల్లి చేసే అధమ విధమున ఇట్టిదే విధికృతంబు అన్నాడు. నలుడు అంతటి దైన్యాన్ని పొందాడు. అయినా దమయంతి చిన్నబుచ్చుకోలేదు. నాకు ఆయనే భర్త అంది. బాహుక అని పిలిచారు వంటలవాడని. ఆయన తన ధర్మమునందు తాను నిలబడిపోయాడు. దమయంతికి మారుమనువు చేస్తానంటే నాకు నలుడే భర్త అంది. కొడుకు శవాన్ని తీసుకెళ్లి రుద్రభూమిలో పెట్టింది. పెట్టి కాలి ఆరిపోయిన చితుకులు పేర్చి కొడుకుని కాల్చబోతోంది. భర్త లేడు పక్కన. వచ్చి యవతవే కాటి సుంకం చెల్లించకుండా శవాన్ని కాలుస్తున్నావు, వెళ్ళి పట్టుకురా అన్నాడు. తన భర్తని తెలియదు. కంఠం వింటే నా భర్త కంఠంలా ఉంది అనుకుంది. అంటే అయ్యా నా దగ్గర ఏమీ లేదు, కొడుకుకి అంచేష్టి చేసి వెళ్ళిపోవాలి తెల్లవారేటప్పటికి మళ్ళీ కొలువుకి, అందుకని వెలిగించే నీ శరీరాన్ని అంది. ఆయన అన్నాడు, లేదంటామే దళమౌపయ్యదలోనా అన్నాడు, నీ పవిటలోంచి కనపడుతోంది మంగళసూత్రం అన్నాడు. అది అమ్మి పట్రా అన్నాడు. ఆవిడికి వరం ఉంది వశిష్ఠ మహర్షిది, ఆ మంగళసూత్రం ఒక్క భర్తకే కనపడుతుంది, నువ్వే హరిశ్చంద్రుడివని ఆయన కాళ్ళ మీద పడి ఏడ్చింది. ఎటువంటి సత్యవ్రతమో తెలుసా అండి? అయినా సరే, మన కొడుకైనా సరే, ఉన్న ఒక్కగానొక్క కొడుకు చచ్చిపోయినా సరే, వెళ్ళి డబ్బట్రా మంగళసూత్రం అమ్మి ఆ కొడుకుని కాలుద్దన్న యజమానికి కాటి సుంకం కడతానన్నాడు. ఆయన నడిచిన భూమి ఈ గడ్డ. ఇవి కథలు అనుకుంటున్నారేమో, కథలు కావు. కాబట్టి ఇప్పుడు ఆవిడ వెళ్ళి డబ్బట్టుకుని వద్దామని వెళ్ళింది. దొంగలు మీద పడితే ఆవిడే దొంగ అనుకున్నారు. ఆవిడ్ని వజ్రశిల మీద నిలబెట్టి కుత్తుక కోసేయమన్నారు. ఎవరు కోస్తారంటే ఎవడు కాటికాపరో అని తీసుకురమ్మన్నారు. హరిశ్చంద్రుడినే తీసుకొచ్చారు. తీసుకొస్తే మహాపతివ్రత. నిజంగా పద్యాలు మీరు నమ్మండి నమ్మపోండి, ఒక్కనాటికి నేను చదవలేను. నేను ఒకసారి ఆ ప్రయత్నం చెయ్యబోయి ఉద్విగ్నతగా లోనైపోయి చదవలేకపోయాను కూడా, శివమహాపురాణంలోనే. ఇప్పటికీ నా జన్మలో నేను ఆ సత్యహరిశ్చంద్రియం చదవలేను. ఎందుకంటే అసలు ఆ పద్యాలు చదువుతుంటే భయం వేస్తుంది. అయ్యి బాబా ఇదేంటి ఈ పద్యాలు ఇలా ఉన్నాయని, అంత గొప్పగా ఉంటాయి. చంపైపోతున్నాడు కర్తవ్యనిష్టతోటి. విశ్వామిత్రుడు పరిగెత్తుకొచ్చన్నాడు, మాతంగ కన్యల్ని పెళ్లి చేసుకుంటానను, అన్నీ ఇచ్చేస్తానన్నాడు. ఒక్కనాటికి మాట తప్పను. చంపేస్తానని కత్తి ఎత్తాడు. కత్తి పూలమాల అయిపోయింది. అప్పుడు కూడా ఆవిడంది వజ్రశిల మీద నిలబడి, మళ్ళీ జన్మ అంటూ ఉంటే నాకు ఈయనే భర్తగా కావాలంది. అది ఆవిడ పాతివ్రత్యం. వాళ్ళ వల్ల కదండి భరతగడ్డకింత పేరొచ్చింది. అటువంటి పతివ్రతామ తల్లులు ఈ జాతికి పేరు తెచ్చారు.
ఆ పాతివ్రత్యానికి కారణం అమ్మవారి ఉపాసన. ఆ తల్లి ఉపాసన చేస్తూ ఉండిపోయినంతసేపు వాళ్ళు తమ ధర్మంలో అలా నిలబడ్డారు. నాకైతే అనిపిస్తుంది హరిశ్చంద్రుడి కష్టాల కన్నా చంద్రమతీదేవి కష్టాలే ఎక్కువ. అన్ని కష్టాలు పడింది నా తల్లి, ఎన్ని బాధలు పడిందో, ఎన్ని దెప్పి పొడిచారో, ఎంత కొట్టిందో. ఎవరో కాదనుకోండి, దేవతలే ఆ వేషంలో ఉన్నారు. అయినా ఓర్చిందండి పాతివ్రత్యంతో. హరిశ్చంద్రుడు చంద్రమతీదేవితో కలిసి అరణ్యంలో వెళ్ళిపోతుంటే కార్చిచ్చు అంటుకుంది దావానలం. ఇంత సత్యవ్రతుడైనటువంటి హరిశ్చంద్రుడు దావానలాన్ని ఆపలేకపోయాడు. వచ్చేస్తోంది మంట దగ్గరికి. చంద్రమతీదేవి ప్రార్థన చేసింది. ఏమని ప్రార్థన చేసిందో తెలుసా అండి? ఒక్కటే పణంగా పెట్టింది, నేను సత్యవ్రతుడైన హరిశ్చంద్రుడి యొక్క ఇల్లాలినై పతివ్రతనయ్యుంటే. పతివ్రత అయ్యుండడం అంటే నిరంతరము అమ్మవారి పాదములను అర్చించి ఆవిడ్ని ఆదర్శంగా పెట్టుకుని భర్తని అనుగమించిన దానినైతే ఈ కార్చిచ్చు వెన్నపోసాగుగాక అందంతే. ఇప్పటికీ లోకంలో ఏమంటారంటే ఆ దండకం ఎక్కడ వినపడుతుందో అక్కడ అమ్మవారు సుప్రసన్నురాలవుతుందంటారు. అందులో తల్లి అంటుంది, శ్రీమన్మహాయజ్ఞమూర్తి జగజ్జాల రక్ష దిశల్లోక శిక్ష దురాలోక తేజో విరాజీ కృపాళు భవద్దివ్య చారిత్రమెన్నంగ నేనెంత దానం సురరజ్జ నీయందు వేదంబులన్ నల్గు జన్మించుటం చేసి వేల్పుల్జేత వేదేతి నామంబులన్ భక్తి పూజింత్రు నీచేత శిష్ట కర్మంబులెల్లన్ ప్రవర్తించు దేవా నిను రాజసూయాది యజ్ఞంబులందన్ ప్రపూజించియున్నట్టి మమ్మున్ కృపన్ బ్రోవగా చెల్లునే కాని బాధింపగా న్యాయమయ్యా ఇదే పాడి అయ్యా దయాభంగి ఏమయ్యనయ్యా ఈ రీతి ఎల్లాడు ఈ దీనులన్ కల్ప నీకెట్టు కాలో విచారింతు నేనేల సన్నిత్య సత్యవ్రతారూఢుడౌ శ్రీహరిశ్చంద్రు భూపాలు ఇల్లాలు నేయైతియేనిన్ ప్రశస్తోరు సాధ్విత్వమే నాకు వర్తించునేని నిమేషంబులోనన్ భవజ్వాలికాజాలముంబాసి శాంతుండవైన వ్యనిహార వాపూరముంబోలి శైత్యంబునన్ గ్రాలవే వీతిహోత్ర నమస్తే 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 నమః అంద తల్లి. నేనే కాని హరిశ్చంద్రు భూపాలు ఇల్లాలినే అయితేయేనిన్ సత్యహరిశ్చంద్రుడి భార్యనైతే. ఈ మాట ఎందుకనాలి అంటే ఎన్ని కష్టములు ఒకవేళ ఆయన వ్రతం వల్ల నాకు కలిగినా ఇటువంటి భర్తని పొందానని ఆవిడ్ని అనుగమించిన దాననైతే ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆవిడ పాదములు పట్టుకోవడం వల్ల. అలా నేనే కానీ ఒకవేళ అటువంటి పతివ్రతనైతే భూపాలు ఇల్లాలినే అయితే ఏనిన్ ప్రశస్తోరు సద్ధిత్వమే నాకు వర్తించునేనిన్ నేను కాని అటువంటి సాధ్వినయ్యుంటే నిమేషంబులోనన్ ఒక్క నిమిషంలో ఆకాశాన్నంటుకుని కాలిపోతున్నటువంటి ఈ అగ్ని జ్వాలలన్నీ కూడా భవజ్వాలికాజాలముంబాసి శాంతుండవై ఒక్క నిమిషంలో చల్లారిపోవాలి. ఈ అగ్ని అంతా ఆరిపోయి నవ్య నీహార వాపూరముంబోని శైత్యంబునన్ గ్రాలవే చల్లగా అయిపోవాలి. చల్లటి గాలులు వీచాలి. నేనే కాని పతివ్రతనైతే అమ్మవారి అనుగ్రహంతో పతిని అనువర్తించిన దాననైతే ఇది జరుగుగాక. అంతే. ఆవిడ దండకం చదివి నమస్కారం చేసేటప్పటికే అగ్నిహోత్రం అంతా చల్లపడిపోయి వెన్నపూస అయిపోయింది. ఇది అమ్మవారి ఉపాసన చేసి అమ్మవారి పాదములు పట్టుకున్నటువంటి తల్లులు ఈ లోకానికి చూపించినటువంటి మర్యాద. అమ్మవారి పాదములు ఎంత గొప్పవో, ఆ పాదములు నమ్ముకుని నమస్కారం ఒక్కసారి చేసిన వాళ్ళు ఎటువంటి స్థితిని పొందారో, ఎంత గొప్ప శక్తిని పొందుతారో. ఆ పాదములను స్తోత్రం చేయకపోతే, నమస్కరించకపోతే మనం ఎంత తప్పు చేసిన వాళ్ళం అవుతామో మనకి గ్రహింప చేయడానికి మహానుభావుడు కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్ వితా అంటూ అమ్మా నీ పాదములంత గొప్పవి అని వసిన్యాది దేవతలు స్తోత్రం చేశారు.